ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్. అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా వరల్డ్ ఓవర్? నాకు నేను ఒక చిన్న బబుల్లో బ్రతుకుతా. ఆ, నాకు నా ఫ్రెండ్స్ అంటే ముఖ్యం, మా అమ్మ నాన్న హ్యాపీనెస్ ముఖ్యం, డబ్బులు ముఖ్యం, హ్యాపీగా బతకాలి, కంఫర్టబుల్గా బతకాలి, నా చిన్న పని చేయాలి, ఇంక ఇవి చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోతుంటా. బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు. నేను వైజాగ్లో పోర్ట్లో ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ నన్ను కలిసి ఇలా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ గురించి ఒక బయట ఇవ్వమన్నారు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చినా కానీ ఇది ప్రాబ్లం, మా వందల ప్రాబ్లం ఉన్నప్పుడు దీనికి బయట ఏంటి అనుకున్నా. మళ్ళీ ఈరోజు ఇట్లా ఇంటర్నేషనల్ డే ఉంది, చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఇంతమంది పెద్దలు వస్తున్నారు, ఇంత పెద్దగా జరుపుతున్నారు, ఈ మెసేజ్ కంపల్సరీ వెళ్ళాలని పిలిచినప్పుడు నాకు మళ్ళీ అర్థం కాలేదు. బట్ when I sat with some police officers, some senior police officers from the Telangana Police Department, and asked them, వాళ్ళని అడిగిన అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత పెద్దగా జరుపుతున్నామంటే, వాళ్ళు నాకు జరుగుతున్న రియాలిటీ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ అయితే తప్పకుండా రావాలి, మనోళ్ళతో మాట్లాడాలి, ఎవ్వరు ఇలాంటి సిచ్యువేషన్స్లో పడొద్దు అని అనిపించింది. చాలా మన డ్యూటీ లాగా అనిపించింది ఇది చెప్పడం. ఎందుకంటే మీలో ఎంతో మంది మమ్మల్ని ఇష్టపడతారు, మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఫాలో అవుతారు. మనకి మన హెల్త్ ముఖ్యం, మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అది ముఖ్యం కదా. ఎస్ ఆర్ నో?